విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన్ని విజయవాడ హాస్పిటల్ కి తరలించారు. వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారని ఇప్పటికే కోర్టుకి తెలిపారు ఆయన లాయర్లు. కొంతకాలంగా ఊపిరి తీసుకోవడానికి అలాగే మాట్లాడేందుకు కూడా కష్టంగా ఉంది అని వివరించారు. దీంతో వంశీని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించాలని పోలీసులకు ఎస్సీ/ఎస్టీ కోర్టు చెప్పింది. వంశీ తరపున న్యాయవాదిని తమ ఆరోగ్యంపై మెమో దాఖలు చేయాలని ఆదేశించింది. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, గతంలో కూడా వంశీ భార్య ఒకసారి ములాఖాత్లోకి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఒకసారి అక్కడ జరిగినదేంటి, అక్కడ ప్రాసెస్ ఒకసారి చెప్పండి. స్మృతి, మొత్తం మీద చూసుకుంటే వల్లభనేని వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో టీడీపీ కార్యాలయం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో ఇబ్బందులు పడుతున్నాడు. విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తీవ్ర స్థాయిలో అస్వస్థకు గురైన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు ఉదయం రిమాండ్ పొడిగింపు సందర్భంలో కూడా ఆయన న్యాయమూర్తి ఎదుట ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి కనిపించింది. దీనిపై కౌంటర్ అలాగే మెమో దాఖలు చేయాలని చెప్పి ఆ వంశీ తరపు న్యాయవాదులకి విజయవాడ సబ్ జైలు సూపరింటెండెంట్ కి ఎస్సీ/ఎస్టీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఆయన మధ్యాహ్నం 4 గంటల సమయంలో కూడా కొంత అస్వస్థతకి గురైన నేపథ్యంలో కూడా హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు ఆయన తరలించారు. విజయవాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆయనకి పూర్తి స్థాయిలో వైద్య పరిస్థితి ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఆయనకి సంబంధించి ఎటువంటి ప్రమాదం కానీ ఇబ్బంది కానీ లేదని చెప్పి కూడా వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే విజయవాడ హాస్పిటల్ నుంచి కూడా వంశీని విజయవాడ సబ్ జైలుకి తరలించే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఇదే కేసులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ తీర్పుపై కూడా మరికొద్ది సేపట్లోనే వెలువడనుంది. సుమతి. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్. అనారోగ్యంగా ఉంది అని కోర్టుకు తెలిపారు వంశీ తరపు న్యాయవాదులు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి ఆయనకి చికిత్స అందించారు.